మృతదేహాన్ని స్థానికంగా మియాపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? పటాన్చేరు ఓఆర్ఆర్ పై వెళ్తున్నటువంటి లాస్య నందిత మృతి అనేది అందరినీ కలిసివేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో సాయన్న కూతురైనటువంటి లాస్య నందిత ఈ రోజు ముత్తంగి ఓఆర్ఆర్ నుండి వెళ్తుండగా కిష్టారెడ్డిపేటలో ఈ యొక్క దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే డివైడర్ ఢీకొట్టిన XL6 కార్ లో వెళ్తున్నటువంటి డ్రైవర్ తో లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళడం కూడా జరుగుతుంది. అందులో డ్రైవర్ అన్కాన్షియస్ లో వెళ్ళడం వల్ల పూర్తి సమాచారం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి చనిపోవడం వల్ల డ్రైవర్ యొక్క ఆధారాలను బట్టి మనము ఏం జరిగింది, అసలు డ్రైవర్ నిద్రపోయిందా అది ఎట్లా జరిగింది, ఎంత వేగంగా ఉన్నాడన్న కాన్సెప్ట్ లో పోలీసులు కూడా నిర్ధారణ చేస్తున్నారు. రామ్దాస్ రైట్. అయితే ఎక్కడికి వెళ్తుంది నిజంగా లాస్య నందిత? ఓఆర్ఆర్ వైపు, పటాన్చేరు వైపు ఏ కార్యక్రమాలకు వెళ్తుంది? దీనికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా? అలాగే ఏ సమయంలో జరిగింది ఈ ప్రమాదం? అంటే మార్నింగ్ సమయంలో వెళ్తున్న సమయంలో ఓఆర్ఆర్ నుంచి వెళ్లే సమయంలో అంటే ముత్తంగి నుంచి ఎక్కి కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ లో ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పి మనకు పూర్తి సమాచారం ఉంది. వీరు సదాశివపేటలో అంటే ఒక వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏం ఫంక్షన్కి వెళ్తుండా, ఎటు వెళ్తున్నా అనేది కూడా పూర్తి సమాచారం అయితే మనకు లేదు. ఏది ఏమైనప్పటికీ ఒక కొత్తగా ఎన్నికైనటువంటి నందిత లాస్య ఇటువంటి సంఘటన చేసుకొని కాన్స్టిట్యున్సీలో కావచ్చు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోల్పోవడం కూడా వీళ్ళు శోక సముద్రంలో చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు కూడా లాస్య ను చూడడానికి ఉటావుటినా కూడా బయలుదేరింది. లాస్యకి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే పటాన్చేరులో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి హమేద హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే డ్రైవర్ కు సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడి నుంచి పటాన్చేరు ప్రాంతీయ ఏరియా హాస్పిటల్ కూడా తరలించే అవకాశాలు రామ్దాస్. రైట్. ఎస్. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రస్తుతం బయలుదేరుతున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా? హరీష్ రావుతో పాటు ఇంకెవరెవరు వెళ్తున్నారు మృతదేహం దగ్గర? హరీష్ రావుకు తెలియగానే ఉటావుటిన పార్టీ శ్రేణులకు కూడా ఇప్పటికే సమాచారం వెళ్ళిపోయింది. హరీష్ రావు ఉటావుటిన ఈ యొక్క లాస్ట్ ఇయర్ సంబంధించిన డెడ్ బాడీ ఎక్కడుందో అక్కడికి ఉటావుటిన కూడా బయలుదేరింది. అతనితో పాటు స్థానికంగా ఉండే ఒక పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి వెళ్లే పరిస్థితి. ఎవరు వెళ్తున్నారని కూడా పూర్తి సమాచారం మనకు లేదు. హరీష్ రావు వెళ్తున్నట్టు కూడా పూర్తి సమాచారం ఉంది. రామ్దాస్. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్. ఇది మొత్తం మీద అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా లాస్య నందిత ముందు సీట్లో కూర్చుంది, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే, సడన్ బ్రేక్, అతివేగంతో వెళ్తున్నటువంటి కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా లాస్య నందిత సడన్గా ముందుకు తల ఢీకొనడంతో, కారు ముందు భాగంలో ఢీకొనడంతో అక్కడక్కడే మృతి చెందిన పరిస్థితి కనబడతా ఉంది. పూర్తిగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. దాంతోపాటు కారు సేఫ్టీ ఫీచర్స్ కూడా అంతగా లేవనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించిన తీరును బట్టి ప్రాథమికంగా అతివేగమే కారణమని నిర్ధారించారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి అతివేగమే కారణమని తెలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై, పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ముత్తంగి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. లాస్య నందిత ఉదయమే సదాశివపేటకు తన వ్యక్తిగత పనుల నిమిత్తం బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఉదయం పూట బహుశా అతివేగము, డ్రైవర్ నిర్లక్ష్యం లేదా నిద్రమత్తు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ఒక కారణంగా ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పరిస్థితి. ఎస్ మధు నిజంగా సీటు బెల్ట్ లేకపోవడం ఒక ఎమ్మెల్యే ప్రాణాలు తీసింది. ఇక్కడ చాలా క్లియర్గా పోలీసులు, ట్రాఫిక్ వాళ్ళు, ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా పదే చెప్తుంటారు, సీట్ బెల్ట్ వాడండి, సీట్ బెల్ట్ ధరించి జాగ్రత్తగా ఉండండి, ప్రాణాలు కాపాడుకోండి. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఒక యంగ్ ఎమ్మెల్యే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎంతో కొంత సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తప్పేది అనే వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. నిజంగా అలాంటి సేఫ్టీ ఫీచర్స్ పాటిస్తే కనుక ఇవాళ ఆ ఎమ్మెల్యే కొంత ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉండేదా? సీట్ బెల్ట్ పెట్టుకుంటే కాస్త కనీసం కొన్ని గాయాలతోనైనా ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఈ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా దానికంటే అతివేగము, నిద్రమత్తులో ప్రమాదం జరగడము, సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తా ఉన్నారు. మధు ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె అకాల మృతి పార్టీకి తీవ్ర నష్టంగా కేసీఆర్ చెప్తున్నారు.
యువ ఎమ్మెల్యే, ఎంతో భవిష్యత్తున్న ఎమ్మెల్యే, చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల మన్ననలు పొందిన ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం అంటూ కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కష్టకాలంలో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె అకాల మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. కష్టకాలంలో వాళ్ళ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న మృతి తర్వాత ఆయన కుటుంబానికి పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన కుమార్తె కార్పొరేటర్ అయినటువంటి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైంది. లాస్య నందిత మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఆయన చెప్తున్నారు. మరొక దృశ్యం చూస్తున్నా, ఈ నెల 16న నందిత కారుకు ప్రమాదం జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. నల్లగొండ సభకు వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్పై. ఇప్పుడు తాజాగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యం చూస్తున్నారు. ఈ నెల 16న నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు ఆ కార్ని మార్చారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 16న నల్లగొండ సభకు వెళ్తున్న క్రమంలో జరిగినటువంటి ప్రమాద దృశ్యాలు. అయితే ఆ కారు మార్చింది లాస్య నందిత. అప్పుడు ఆ కారుకు ప్రమాదం జరిగినప్పుడు కారు మార్చింది. తాజాగా మరొక కారు తీసుకుంది. మరొక కారులో ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బహుశా ఆ కారు ప్రమాదానికి గురైంది. దాంట్లో ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో తెలియదు. మరి ప్రస్తుతం ప్రయాణిస్తున్న కారు మాత్రం చాలా సాధారణమైనటువంటి కారుగా చెప్తున్నారు. దీనికి అంతగా సెక్యూరిటీ సేఫ్టీ ఫీచర్స్ లేనట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏకంగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా అతివేగం వల్ల కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ముందు వరుసలో కూర్చున్నటువంటి లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో అమాంతం ఆమె అక్కడ తలకు బలమైన గాయాలయ్యాయి. గుద్దుకొని అక్కడే వెంటనే స్పాట్లో మృతి చెందిన పరిస్థితి కనబడతా ఉంది. 16న జరిగినటువంటి నల్లగొండ ప్రమాదం, ఇవాళ జరిగినటువంటి ప్రమాదం సంబంధించిన దృశ్యాలు, రెండు ప్రమాద దృశ్యాలు ఒక్కసారి మనం ఆర్టీవీ స్క్రీన్పై చూడొచ్చు. ఈ నెల 16న లాస్య నందిత అప్పుడే ప్రమాదం నుంచి తప్పుకుంది. కానీ ఇవాళ మాత్రం మృత్యు ఒడిలోకి జారుకున్న పరిస్థితి. ఇవాళ మృత్యు నుంచి తప్పించుకోలేకపోయింది పాపం లాస్య నందిత. అతివేగం ప్రమాదం కారణంగా ఇవాళ మృతి చెందిన ఘటన నిజంగా వెరీ షాకింగ్, దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన ఇది. బీఆర్ఎస్ పార్టీకే కాదు, పూర్తిగా అసెంబ్లీకి ఎన్నికైన ఆమె కంటోన్మెంట్ ప్రజలకు కూడా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించినటువంటి ఘటన, తీరని లోటు. ఒక యువ ఎమ్మెల్యే, ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి, ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే. గతంలో ఆమె కార్పొరేటర్గా పనిచేశారు. దివంగత సాయన్న ఆశయాలకు అనుగుణంగా ఆమె మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడి ప్రజలు ఆమెను దీవించి ఎన్నుకున్న పరిస్థితి. అనతి కాలంలోనే ఆమె ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం పొలిటికల్ కెరియర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో నిజంగా మృత్యు ఆమెను కబలించడం తీవ్ర విషాద ఘటనగా చెప్పవచ్చు. మధు, ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం రెండు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఈ నెల 16న జరిగినటువంటి ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం, అలాగే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఆ రోజు ఏం జరిగింది? 16వ తేదీన లాస్య నందిత కారుకు ప్రమాదం జరిగింది. ఆ రోజే ఆమె బయటపడ్డ పరిస్థితి. కానీ ఇవాళ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయింది. ఇవాళ మృత్యువాత పడ్డ పరిస్థితి. ఒక్కసారి ఆ కంపారిజన్ చూస్తే కనుక మధు ఏమనిపిస్తోంది? అంటే మొన్న జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అక్కడ ఆమె స్వల్ప గాయాలయ్యాయి. ఆమె ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం మాత్రం అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదం. కారు మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి. కారు టైర్లు ఊడిపోయాయి. ముందు ఇంజన్ భాగం అంతా తుక్కుగా మారిపోయింది. ఆమె ఆ పరిస్థితి మొన్న జరిగిన ప్రమాదం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడగా చిన్న గాయాలతో రీసెంట్ గా జరిగినటువంటి గాయాలను దాని నుంచి కేటీఆర్ కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి. సో అప్పుడైనా అలర్ట్ కావాల్సి ఉండే జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించి ఈ రోజు కూడా అతి వేగంతో ముందుకు వెళ్ళడంతో, ఈ రోజు డ్రైవర్ అత్యంత వేగంగా ముందుకు వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఏమరపాటు చిన్న ఒక్క క్షణం ఔటర్ రింగ్ రోడ్ పైన ఏమరపాటుగా ఉన్నా కూడా అట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ముందు తర్వాత వెనకాల వచ్చే వాహనాలను సరిగా గమనించకపోవడము, లేదంటే ఓవర్టేకింగ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండడం ముందుగా. అలాగే ఉండండి. అమేధ హాస్పిటల్, ప్రస్తుతం లాస్య నందిత డెడ్ బాడీ అక్కడ ఉంది. అమేధ హాస్పిటల్ సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. లేటెస్ట్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఆమెను అమేధ హాస్పిటల్లో ఆమె డెడ్ బాడీని ఉంచారు. అక్కడే డ్రైవర్కు అలాగే ఆమె పిఏ కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అమేధ హాస్పిటల్లో ప్రస్తుతం లాస్య నందిత డెడ్ బాడీ అక్కడ ఉంది. కేటీఆర్ ట్వీట్ చేశారు, లాస్య నందిత మృతి